సాధారణంగా మనం మత సంబంధమైన పండుగలు, జాతీయ పండుగలు, పూజలు, నోములు, వ్రతాలు అనేకం చేసుకుంటూ ఉంటాం. కానీ రైతులకు మాత్రమే ప్రత్యేకమైన ఓ పండుగ ఉంది. ఆ పండుగ విశేషాలేమిటో, అది ఎలా జరుపుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. రోళ్లు పగిలే రోహిణీ కార్తె, తొలకరి చినుకులను తెచ్చే మృగశిర కార్తె రాకను స్వాగతిస్తూ జరుపుకునేదే ఏరువాక పౌర్ణమి. వర్ష ఋతువు ప్రారంభంలో వచ్చే ఏరువాక పౌర్ణమి రోజు రైతులు ఎద్దులను, నాగలిని పూజించి దుక్కి దున్నడం ప్రారంభించేవారని ఈ పండుగ గురించి ఋగ్వేదంలో వివరించారు. వ్యవసాయానికి సంబంధించిన ఒక ముఖ్యమైన పండుగ. రైతులందరూ ఈ రోజున భూమి పూజ చేస్తారు. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో కష్టపడి పనిచేసే ఒక రైతు ఉండేవాడు. అతడి పేరు రమణ. అతను తన పొలంలో ఎద్దులతో నాగలి దున్ని పంటలు పండించేవాడు. ఒకరోజు అతడి పొలం ఎండిపోయి పంటలు సరిగ్గా రాలేదు. అప్పుడు అతను దేవుణ్ణి ప్రార్థించాడు. ఓ దేవా, నేను నీకు సేవ చేస్తాను. నా పొలం మళ్ళీ పచ్చగా ఉండాలి, నా పంటలు బాగా పండాలి అని మొక్కుకున్నాడు. ఆ తర్వాత అతను ఏరువాక పౌర్ణమి రోజున భూమి పూజ చేశాడు. అతను ఎద్దులకు, నాగలికి మరియు భూమికి పూజలు చేశాడు. అతడు దేవుణ్ణి నమ్మి ఆనందంగా ఉన్నాడు. కొద్ది రోజుల తర్వాత వర్షం కురిసింది. అతని పొలం మళ్ళీ పచ్చగా అయింది. అతని పంటలు బాగా పండాయి. అతను చాలా సంతోషించాడు. ఏరువాక పౌర్ణమి రోజున రైతులు భూమిని పూజించటం ద్వారా ప్రకృతిని గౌరవిస్తారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని కోరుకుంటారు. ఈ పండుగ రైతులకు ఒక ఆశా భూమిగా మారుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నాగలి సారించి పనులు ప్రారంభమయ్యే రోజుగా భావిస్తారు. అందుకే వర్ష ఋతువు ప్రారంభం కాగానే రైతులు ఉదయమే ఎడ్లను శుభ్రం చేసి వాటి కొమ్ములకు రంగులు పూసి గజ్జెలు, పూలతో అలంకరించి కట్టె కాడిని ధూపదీప నైవేద్యాలతో పూజిస్తారు. అనంతరం కాడెద్దులకు ప్రత్యేక పూజలు నిర్వహించి బొబ్బట్లు తినిపిస్తారు. పొలానికి వెళ్లి భూమాతను ఆరాధిస్తారు. అలాగే ఏరువాక పున్నమి రోజున సాయంకాలం వేళ రంగుల బట్టలతో ఎడ్లను అలంకరించి డప్పులు, మేళ తాళాలతో ఊరేగిస్తారు. అనంతరం ఎడ్లు అంటురోగాల బారిన పడకుండా వాటికి ఆయుర్వేద మందులను, నూనెలను తాగిస్తారు.